హాయ్ నమస్తే. ఒకప్పుడు పుస్తకాలతో కనిపించిన చేతులు ఇప్పుడు తమ హక్కుల కోసం పిడికిలి బిగిస్తున్నాయి. రాత్రింబవళ్ళు కష్టపడి కలలు కన్న జీవితంలోకి అడుగుపెట్టేటువంటి క్షణంలో అంతా తలకిందులైతే వారి ఆశలని అడియాసలైతే అలాంటి తీవ్ర నిరాశలోంచి అన్యాయం మీద పోరాటం కోసం అని చెప్పి రోడ్డెక్కినటువంటి యువతరం కథ ఇది. పోలీసులు లాఠీలతో వాళ్ళని ఆపాలని చూస్తుంటే మమ్మల్ని కొట్టండి కానీ మా భవిష్యత్తుని చంపొద్దు అంటూ నిలదీస్తున్నారు. వీళ్ళే జంజీ. కొంతకాలంగా ఢిల్లీని గడగడలాడిస్తున్నటువంటి ఈ విద్యార్థుల ఉద్యమానికి సోషల్ మీడియాలో వైరల్ అయిన పేరే కాక్రోచ్ ఉద్యమం. బొద్దింకల్లాగే ఎంత అణిచివేసినా మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అనే వీరి పోరాటం వెనుకున్న అసలు కథ ఏంటి? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ పరీక్షల వివాదంపై కేంద్రం ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లో నిజమైన న్యాయం దాగుందా? ఈ మొత్తం ఉద్యమం అనుకున్నటువంటి రాజకీయ సామాజిక కారణాలేంటో వివరంగా చూద్దాం రండి. ఈ వీడియోని చూసిన వాళ్ళంతా ఇంకా మన న్యూస్ ఎక్స్పో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక చెదిరిన కళలు, కుప్పకూలిన వ్యవస్థ. ప్రతి ఏటా కూడా లక్షల మంది విద్యార్థులు డాక్టర్లు కావాలని కలలుగంటూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం చెప్పి కోచింగ్ సెంటర్లకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. విద్యార్థులు తమ యవ్వనంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి టైంని, సంతోషాలని త్యాగం చేసి రోజుకి 18 గంటల పాటు చదువులో మునిగిపోతారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, నీట్ సాధించడము. నీట్లో మంచి ర్యాంక్ సాధించి మెడికల్ సీట్ సంపాదించడమే వాళ్ళ లక్ష్యం. అయితే 2026 నీట్ యూజీ పరీక్ష ఆ ఆశలన్నింటి మీద కూడా నీళ్లు చల్లింది. మే 3న పరీక్ష జరిగినప్పటి నుంచి పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, గుజరాత్లో పరీక్షకు ముందే కొందరికి ప్రశ్నాపత్రం అమ్మినట్లుగా ఆరోపణలు అయితే వెలువెత్తాయి. ఈ లీకేజీ కుంభకోణంలో బీజేపీ యువజన నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో వివాదం మరింత తీవ్రమైపోయింది. ఈ పరిణామాలతో లక్షల మంది యువత తీవ్ర నిరాశలో కుంగిపోయారు. ఈ పేపర్ లీక్ ఆరోపణలు కానీ గందరగోళం కేవలం ఒక పరీక్షకు సంబంధించిన మాత్రమే కాదండి. ఇది లక్షల మంది విద్యార్థుల మానసిక ఆరోగ్యం మీద జరిగిన దాడిగా చాలామంది భావిస్తున్నారు. ఏళ్ల తరబడి పడినటువంటి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయితే ఆ బాధను మాటల్లో చెప్పలేమండి. ఈ ఒత్తిడి, నిరాశతో ఎంతోమంది విద్యార్థులు ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల్లో కూడా నెట్టేస్తున్నాయని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై ఆశ కోల్పోయి కొందరు విద్యార్థులు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న విషాద సంఘటనలు కూడా మనం అనేకం చూస్తున్నాం. ఇది ఒక తరం మానసిక ఆరోగ్యం మీద జరుగుతున్నటువంటి వ్యవస్థీకృత దాడి అని విశ్లేషకులు అంటున్నారు. మరి కాక్రోచ్ ఉద్యమం ఎలా పుట్టింది? జంజీ తిరుగుబాటు ఎందుకు జరిగిందంటే వ్యవస్థ చేసిన గాయానికి విద్యార్థి లోకం బగ్గుమంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు వారి నిరసనలతో దద్దరిల్లాయి. ఈ నిరసనలకు ఏ రాజకీయ పార్టీయో పాతతరం నాయకులు నాయకత్వం వహించట్లేదు. సోషల్ మీడియానే ఆయుధంగా మీమ్స్ని నినాదాలుగా చేసుకొని తమ నిరసనని ఒక సృజనాత్మకంగా వినిపిస్తున్నది జంజీ. ఈ ఉద్యమానికే కాక్రోచ్ ఉద్యమం అని పేరు రావడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. ఇది ఏ అధికార సంస్థ పెట్టినటువంటి పేరు కాదు, కానీ సోషల్ మీడియాలో పుట్టిన ఈ పదం విద్యార్థుల పోరాట పటిమకు ప్రతీకగా మారింది. మమ్మల్ని ఎంత అణచివేయాలని చూసినా మేము బొద్దింకల్లాగా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతామని వాళ్ళు ప్రభుత్వానికి సవాల్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే, నీట్ పరీక్షల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పార్లమెంట్ పిలుపుతో ఢిల్లీ వీధుల్లోకి వచ్చినప్పుడు పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కానీ నిన్న ఎందుకంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది? లాఠీలతో యువతను ఎందుకు చావబాదారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ బల ప్రయోగం ఉద్యమానికి మరింత ఆజ్యమైతే పోసింది. వారి పోరాటానికి మద్దతుగా ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఆయన అరెస్ట్ అయినా నేను నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తా అంటున్నాడు. విద్యార్థుల ఉద్యమం ఉధృతం అవడంతో ఇది రాజకీయ రంగు అయితే పులుముకుంది. పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో కూడా ఈ అంశం అనేది సభని కుదిపేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ అంశాన్ని ప్రధానంగా అస్త్రంగా చేసుకుని ప్రభుత్వం మీద విరుచుకుపడింది. విద్యార్థుల గొంతును ప్రభుత్వం పోలీస్ బలంతో నొక్కుతోందని, నీట్ లీకేజీల మీద వెంటనే చర్చ జరపాలని చెప్పి ప్రతిపక్షాలు అయితే పట్టుబడుతున్నాయి. గతంలో మన దేశంలో ఇలాంటి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సందర్భాలను 1956లో జరిగినటువంటి ఒక ఘోర రైలు ప్రమాదం తర్వాత నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రిజైన్ చేశారు. ఇప్పుడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టినప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నా విద్యాశాఖ మంత్రి పదవిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు అని విద్యార్థులు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రశ్నిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని నిలదీస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ను తోసిపుచ్చుతోంది. మరి విద్యార్థుల భవిష్యత్తుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శిస్తోంది. ఇక వివాదం తీవ్రతను గమనించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళిద్దరు కూడా నిన్న సోమవారం నాడు అత్యవసరంగా సమావేశం అయితే అయ్యారు. దాంతో ఆయన రిజైన్ చేస్తారేమో అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ అలాంటి ప్రకటన ఏది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయటకు అయితే రాలేదు. ఎందుకు? పదవి మీద
ధర్మేంద్ర ప్రధానికి ఎందుకంత మోహం, ఆయన్ని మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు కాపాడుతున్నారు, యువత ఆగ్రహాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది $1000 ప్రశ్నగానే మిగిలింది. ప్రభుత్వ చర్యలు సరిపోతాయా అంటే దేశవ్యాప్తంగా నిరసనలు, సుప్రీంకోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. లీకేజీ వివాదం తర్వాత మళ్ళీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించింది. కానీ ఈసారి కూడా ఫలితాల్లో మార్కులు తారుమారయ్యాయని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవి సోషల్ మీడియా ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి నీట్ అయితే కొట్టిపడేస్తుంది. మరోవైపు ఈ మొత్తం కుంభకోణం మీద దర్యాప్తును అయితే ప్రస్తుతం సిబిఐకి అయితే అప్పగించారు. పరిస్థితి తీవ్రత మీద ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళు స్పందించారు కూడా. పేపర్ లీకేజీని ఘోర పాపంగా ఆయన అభివర్ణించాడు. దోషులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, కఠిన శిక్షలు తప్పవు అని చెప్పి హెచ్చరిక అయితే ఇచ్చారు. భవిష్యత్తులో మరి ఇలాంటివి జరగకుండా పరీక్షల నిర్వహణలో సంస్కరణలు సూచించడానికే ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ మధ్య ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్యలతో విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి వస్తుందా అన్నది అసలైనటువంటి ప్రశ్న. పకడ్బందీగా తిరిగి పరీక్ష పెట్టినప్పటికీ కూడా మళ్ళీ మార్కుల మీద ఆరోపణలు రావడం అనేది వ్యవస్థపై అనుమానాలను మరింత పెంచుతోందండి. లీకేజీ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా తెలియని పరిస్థితిలో అక్రమంగా మార్కులు పొందిన వాళ్ళు వైద్య విద్యలో ప్రవేశించే ప్రమాదం ఉందని కూడా విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరి ఢిల్లీలో జరుగుతున్న ఈ కాక్రోచ్ ఉద్యమం కేవలం నీటి పరీక్షకు సంబంధించింది కాదు. ఇది మన విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి లోపాలకు, ప్రభుత్వాల జవాబుదారీతనానికి, ఒక తరం యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రశ్న. కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని ఈ వ్యవస్థ నిలబెట్టలేకపోతే లక్షలాది మంది యువతలో నిరాశ అనేది పెరిగిపోతుంది. అది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరం. జంజీ తమ భవిష్యత్తు కోసం చేసిన ఈ పోరాటాన్ని కేవలం ఏదో ట్రాఫిక్ సమస్యగానో, శాంతి భద్రతల సమస్యగానో చూడటం అనేది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ హక్కుల కోసం, న్యాయం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఆక్రందన అనేది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలి. ఇలాంటి ఉద్యమాలు నిజంగా మార్పును తీసుకొస్తాయా? కేంద్ర మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ను మీరు సమర్థిస్తారా? ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పంచుకొని ఈ చర్చలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.